కొన్నేండ్లు వెనుకకు పోదాం. తెలుగువాడి ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే సారు పవర్లకు వచ్చిండు కానీ అటెన్క పదవి పోయింది. ఇక కాంగ్రెస్ తోటి పడిరాక జగనన్న కొత్త జెండా ఎత్తితే అన్న కోసం షెల్లె షర్మిలమ్మ యాత్రలు చేస్తే పవర్లకు వచ్చినాక పక్కకు పెట్టే ఇప్పుడు ఆయననే పవర్లకు వెళ్ళి దిగువాయే. అటుపోతే మహారాష్ట్రలో శివసేన ఇచ్చుకోవాయే, ఎన్సీపీ 2 గ్రూపులాయే. అదేందో గాని ప్రాంతీయ పార్టీల పనితనమే గిట్లుంటదబ్బా. సరే, ఇంతకు ఇప్పటి వార్తేందో అరుచుకుందాం పారి. బావా బామ్మార్దులు ఏం మాట్లాడుకోవచ్చు? కవితమ్మ ముచ్చట్నేనా పార్టీల పరిస్థితి కంట్రోల్ చేస్తారో అని గులాబీ లీడర్ల నడుమ పొద్దుందాకా గుసగుసలే. ముచ్చటేందంటే హరీష్ రావు సారోల నాయనకు పానం బాగలేకుంటే మందలిస్తానికి వచ్చిన రామన్న 2 గంటలు ముచ్చట పెట్టిండట బావతోటి. ఈ నడుమ పార్టీలో ఏదేదో ప్రచారం కాబట్టే హరీష్ రావు కొత్త పార్టీ పెడుతుండని బీజేపీలకు దుంకుతుండని పుకాలు పుడితే లేలే నేను కాలరనే ఉంటా, అవసరమైతే కేటీఆర్ గారి కింద పనిచేయనిక కూడా తయారు అనే. ఇంకో దిక్కు కవితక్క నేను జైలుకు పోయొచ్చిన కొందరు కళ్ళు చల్లవాడలే, నన్ను మస్తు సతాయిస్తున్నారు, టైం రాగానే అలా భాగవతం బయట పెడతా అని. ఇదంతా ఇంట్లో పంచాయితీ అని ఖుద్దు బీఆర్ఎస్ లీడర్లే అంటున్నారు. ఇక ఇవాళ రాత్రికి అక్క అమెరికా పోతుంటే పొద్దుందాకా బావబొమ్మర్దులు గంటల కమానం ఏకాంత చర్చలు చేసే వరకు పార్టీలేమో జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ అయ్యింది అందరికి. ఆ దినం వరంగల్ పార్టీ పండుగ నాడు అగుపడిన అధ్యక్షుల వారు మళ్ళా పద్దకు లేడు, ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ ముగ్గురు ఎవరికి బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళు మైకుల ముంగట్కి వచ్చిపోతున్నారు కానీ ఒక్క కాడ కలిసింది అయితే లేదు. ఇంతల్ని హరీష్ రావు సార్ అట్లా అన్నాడు, కవితకి ఇట్లా అన్నాడు. ఇవాళ ఇద్దరు కలుసురుతోటి అక్క అమెరికా పోయొచ్చే వరకు ఏమైతుందో చూడాలి మరి.